ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడుకుందును, అడవరి రక్షణకు సిద్ధపడెదను. ప్రియ శ్రోతలు, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన లేఖనాలను వినటానికి కుటుంబ సమేతంగా వచ్చారా? రండి, చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. మా ప్రియులందరూ మీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చారు. మీ ఆత్మ ద్వారా నడిపించి, సంధింపచేసి, ఆదరించి, ఓదార్చి, ఆత్మీయ సవరణను, ఓదార్పును దయచేయుదురని మీ ప్రియకుమారుడు, ప్రభువును, రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దిన మన ధ్యానాంశము నేడు అనగా ఈ దినమే. కీర్తనల గ్రంథం పాత నిబంధనలోని పాటల పుస్తకం. దీనిలోని అనేక కీర్తనలు దేవుని స్తుతితో నిండియున్నాయి. వాటిలో ఒకటి 95వ కీర్తన. ఈ కీర్తనలో స్తుతి, కృతజ్ఞత, ఆరాధన కనపడుతుంది. ఈ 95వ కీర్తన 7-8 వచనాలలో మనం ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి, నేడు మీరు ఆయన మాట విన్నట్లయితే, అరణ్యంలో ఇశ్రాయేలీలు తమ హృదయాలను కఠినపరుచుకున్నట్లుగా మీరు మీ హృదయాలను కఠినపరుచుకొనవద్దు అన్న ఆత్మీయ హెచ్చరిక మనకు కనబడుతుంది. ఈరోజు దేవుడు మనలను పిలుస్తున్నాడు. మళ్ళీ నొక్కి చెప్పాలనుకుంటున్నాను, నేడే, ఈ క్షణమే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. సరి అయిన సంసిద్ధత వచ్చేదాకా దీనిని వాయిదా వేస్తారు. ఈ దిన వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మన మనసు నిలిపి దేవుని వైపు చూద్దాం. దేవుని దగ్గర నుండి నీకు ఒక వర్తమానం ఉన్నది. ఈ ప్రసారం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, తనతో అనుబంధంలోనికి నిన్ను తీసుకొని రావటానికి ఏ సమయాన్నైనా దేవుడు ఉపయోగించుకోగలడు. నిజానికి అది ఈ క్షణమే కావచ్చు అని గ్రహించడం ప్రాముఖ్యం. 1986లో దైవజనులు బిల్లీ గ్రహం గారు తన సభలో చెప్పిన ఒక సంఘటన నాకు ఎంతో ఇష్టం. అవి ఆమ్స్టర్డామ్లో జరిగిన సభలు. షికాగో పట్టణము శివార్ల నుండి ఒక లూథరన్ పాస్టర్ గారు ఆ సభలకు హాజరు కావాలనుకున్నాడు. ఆయనకు ఒక చిన్న సంఘముంది. ఈ సభలకు వెళ్తే సువార్తీకరణ గురించి ఏమైనా నేర్చుకోవడానికి సహాయపడుతుంది అని అనుకున్నాడు. మొదటి రోజు అతనికి చాలా ఒంటరితనంగా అనిపించింది. అసలు నేనొక్కడనే ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకుని వెంటనే వెళ్ళి దక్షిణాఫ్రికా వ్యక్తి దగ్గర కూర్చున్నాడు. విశేషమేమిటంటే, ఆ వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. భోజనం సమయంలో మాటలు కలిశాయి. వాళ్ళలా మాట్లాడుచున్నప్పుడు తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయని ఇరువురూ గ్రహించారు. కాబట్టి ఇద్దరూ కలిసి ఈ సభలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులకు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సభలు ముగిసిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు తన సంఘానికి తిరిగి వచ్చి తన స్నేహితుని తమ సంఘానికి ఒక్కసారి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సౌత్ ఆఫ్రికా వ్యక్తి తన స్నేహితుని ఆహ్వానాన్ని అందుకుని షికాగో పట్టణానికి వచ్చి వారి సంఘములో మాట్లాడాడు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న మీ సంఘం కోసం మేమేమి చేయగలము అని ఈ సంఘస్థులు అడిగారు. అప్పుడు, నాకొక చిన్న సంఘం ఉంది, 77 మంది కూడుకొని ఆరాధన చేస్తాం, కానీ మందిరం లేదు. ఒక చిన్న మందిరం ఉంటే ఇంకా ఎంతో పని చేయగలం అని అతను చెప్పాడు. అప్పుడు ఆ లూథరన్ పాస్టర్ గారు ఆయన సంఘ సభ్యులు కలిసి
మందిరం కట్టడానికి ఎంత ఖర్చవుతుంది? మందిరాన్ని ఏ విధంగా ప్రారంభిద్దాం అని అడిగారు. 2 లేదా $3,000 ప్రారంభించి తన గ్రామంలో ఒక చక్కని మందిరాన్ని కట్టాలని అనుకున్నాను అన్నాడు. భవన నిర్మాణంలో అనుభవమున్న ఆ సంఘంలోని కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్లి ఈ మందిరాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఈ మందిరానికి అయ్యే ఖర్చంతా తామే భరించాలని నిర్ణయించుకున్నారు. దేవుని యొక్క సహాయం వలన ఆ గ్రామంలో ఒక చక్కటి మందిరం కట్టబడింది. ఇది జరిగింది 1987లో. 13 ఏళ్ల తర్వాత 2000 సంవత్సరం నాటికి సౌత్ ఆఫ్రికాలోని ఆ చిన్న సంఘం మరో 23 చిన్న సంఘాలకు తల్లి సంఘమైంది. గమనించండి, ఇక్కడ మొత్తం 11,000 విశ్వాసులతో 24 సంఘాలు అయ్యాయి. ఇది నిజంగా దేవుడు చేసిన విశేషమైన కార్యం కాదా? సువార్తీకరణను గురించి నేర్చుకోవటానికి ఒక కాన్ఫరెన్స్కు వెళ్లిన ఆ 2 వ్యక్తులను దేవుడు తన పని కొరకై వాడుకున్నాడు. ఈ 2 వ్యక్తులతో నేడు 24 సంఘాలు 11,000 మంది విశ్వాసులుగా విస్తరించింది. అనుకోకుండా కలిసిన 2 వ్యక్తులు 2 సంఘాలుగా కలిసి నిర్ణయం తీసుకొని ఒక గొప్ప మందిరమే కాక అనేక సంఘాలు, కొన్ని వేల మంది విశ్వాసులు ఏర్పడ్డారు. ప్రియ శ్రోతలు, దేవుడు జరిగించిన ఈ కార్యం ఎంత గొప్పది! ఆ రోజున దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. అది నేటికి వారి జీవితాల్లో కొనసాగుతూ ఉంది. ఇలాంటి మరెన్నో సంఘాలు నాకు తెలుసు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయమేమిటంటే, మీరు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలని, నేడు మీరు ఆయన మాటలను అంగీకరించాలని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని స్వరాన్ని మీరు విన్నప్పుడు, ఆయనతో మీకున్న అనుబంధాన్ని బట్టి వేరువేరు సంగతులు మీకు వినబడతాయి. ఉదాహరణకు, అధికారంతో కూడిన స్వరం మీకు వినబడొచ్చు. ఒకవేళ దేవుని స్వరం నిన్ను పశ్చాత్తాపపడటానికి పిలుస్తున్నాడు అనుకొనవచ్చు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని వింటున్నప్పుడు బహుశా నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తూ ఉండవచ్చు. అప్పుడు దేవునితో సరిచేసుకోవటం నాకు మంచిది, నాకు ఎక్కువ సమయం లేదు అన్న తలంపు నీకు రావచ్చు. నీ చుట్టూ జరుగుచున్న ప్రమాదాలు, యాతనలు, వేదనలు, దురావస్థ చూచినప్పుడు, నా జీవితంలో కూడా అలా జరగవచ్చు, నేను దేవునితో ఇప్పుడే సరిచేసుకోవటం మంచిది అన్న తలంపు నీకు సహాయం చేస్తుంది. పశ్చాత్తాపపడమని పిలిచే స్వరం బహుశా నీకు కఠినంగా అనిపించవచ్చు. లేదా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరం మీకు వినబడుతూ ఉండవచ్చు. దేవుని మాటలు ప్రేమపూర్వకమైన మెల్లనైన స్వరం. ప్రియ స్నేహితుడా, ఒకవేళ నీవు ఏదైనా నిస్పృహలో, నిరాశలో కృంగిపోయి ఉన్నావేమో, విచారంలో ఉన్నావేమో, దిక్కుతోచని స్థితిలో నీవున్నావా? ఆలకించు, వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నీతో తప్పక మాట్లాడతాడు. ఆయన నీతో ఉంటాడు. నేను నీకు శాంతి, సమాధానం ఇవ్వగలను, క్షమాపణను, క్రొత్త నిరీక్షణను ఇవ్వగలను అని ప్రభు అంటున్నాడు. ఇది మృదువైన ఆదరణ కలిగించే దేవుని మాట కాదా? గమనించు, ఆయన నీకు రక్షకుడు. నీకు అవసరమైనదేదో ఆయన నీకిస్తాడు. తనతో అనుబంధంలోనికి ఆయన నిన్ను తీసుకుంటాడు. బహుశా నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలలో సతమతమైపోతున్నావేమో. ఈ వర్తమానం ద్వారా దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన స్వరం నీకు వినబడుతుండగా అది శక్తిగల స్వరమని నీవు గ్రహిస్తావు. నీవు మనసు పెట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే ఆయన నిన్ను మార్చగలవాడని నువ్వు తెలుసుకుంటావు. నిజానికి దేవుడొక్కడే నిన్ను మార్చగలవాడు. మన చుట్టూ ఉన్న అనేకమైన సంగతులు మనల్ని వశపరుచుకొని మన బ్రతుకును సంకటముగా మార్చివేస్తాయి. వాటి మీద జయం పొందటం మన సొంత శక్తితో అయ్యే పనే కాదు. కొన్నిసార్లు అది వృధా ప్రయాస అనిపిస్తుంది. ప్రియులారా, దేవుని స్వరాన్ని వినండి, ఆయన సందేశాన్ని ఆలకించండి. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన జీవితాలను మార్చగలిగినవాడు, పరిస్థితులను మార్చగలిగినవాడు. తన ప్రేమచేత నిన్ను ఎన్నుకొని నీ పట్ల అలా జరిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు ఈ క్షణమే అప్పగిస్తే అది నీకు క్షేమం. దేవుని స్వరం శక్తిగలది. నీ జీవితానికి ఆనందమిచ్చే స్వరం, ప్రేమగల స్వరం, అధికారం గల స్వరం. ఎలాగైనా దేవుని స్వరాన్ని వినాలి అని ఒక దృఢమైన నిశ్చయతకు రా. పరిశుద్ధ గ్రంథములోని 95వ కీర్తన 7-8 వచనాల ముగింపులో ఇలా ఉన్నది: మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి అన్న మాటలను నీవు గ్రహించవచ్చు.
నేనెలా నా హృదయాన్ని కఠినపరుచుకుంటాను అని నువ్వు అడగవచ్చు. మనుష్యులు తమ హృదయాన్ని కఠినపరుచుకునే మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, ఈ దేవుని వాక్యాన్ని వినాలనే కోరిక నీకు లేకపోవటం. మరికొంతమంది ఈ దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టం లేక రేడియోను ఆఫ్ చేస్తున్నారు. వారికి ఈ మాటలు వినడం ఇష్టం లేదు. వారి జీవితాన్ని మార్చుకోవాలన్న ఆశే లేదు. మనస్సాక్షి గర్దింపును వారు ఇష్టపడరు. హృదయాలను కఠినపరుచుకునే విధానాల్లో ఇది ఒకటి. గమనించండి, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నప్పుడు నీ హృదయం లాగుతున్నట్లనిపిస్తుంది, గుచ్చుకుంటున్నట్లు అని అనిపిస్తుంది. అప్పుడు నీ మనస్సు ఎలాగైనా మారాలి అని కోరుకుంటుంది. ఆయన నీ హృదయాన్ని మెత్తన చేస్తూ నిన్ను మలుస్తున్నట్లుగా ఉంటుంది. దీనికి నీవు చెవి ఎగ్గితే దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. కొందరు తమ హృదయాలను కఠినపరుచుకొని మార్పు చెందటానికి నిరాకరిస్తారు. క్రైస్తవ సంఘంలో ఇలా జరగటం నేను చాలామార్లు గమనించాను. ప్రజలు తమ హృదయాలను కఠినపరుచుకోవటం బహు భయంకరం. వారు మాట వినటానికి, పశ్చాత్తాపపడటానికి ఒప్పుకోరు, వాయిదా వేస్తూ ఉంటారు. హృదయాన్ని కఠినపరుచుకోవటంలో ఇది మరొక రకం. ఇప్పుడు కాదులే అని వారంటారు. ఇది చాలా భయం కలిగించే సంగతి. ఈనాటి ధ్యానాంశాన్ని మళ్ళీ ఒక్కసారి నొక్కి చెప్తున్నాను. ఈ ధ్యానాంశానికి చాలా దగ్గరగా ఉన్న ఒకటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎలిజబెత్ మహారాణి తన చివరి దినాల్లో మరణాన్ని గురించి ఎంతో భయపడింది. పడుకుంటే చనిపోతానేమో అన్న భయంతో తన మంచం మీద పడుకోవటానికి కూడా ఇష్టపడేది కాదు. తన సేవకుల చేత గది నిండా దిండ్లు పరిపించి వాటిని ఆనుకొని కునికిపాట్లు పడేది. మంచం మీద పడుకుని నిద్రపోతే నిద్రలోనే చనిపోతానేమో అని విపరీతంగా భయపడేది. పదే పదే కాల్ టైమ్ అగైన్, కాల్ టైమ్ అగైన్ అని అంటూ ఉండేది. ఈ మాటకు అర్థమేమిటో నాక్కూడా తెలియదు. బహుశా గంటకు టైం చెప్పుట ద్వారా ఏ జాములో ఉన్నానో అని తెలుసుకోవటానికి కావచ్చు. లేదా తనకింకా కొద్దిగా సమయం కావాలని ఆశపడుతూ ఉండొచ్చు. చివరికి ఆమె అన్న మాట అ వరల్డ్ ఆఫ్ టైమ్ ఫర్ అన్ ఇంచ్ ఆఫ్ టైమ్. దీని అర్థం లేదా ఆమె ఉద్దేశం ఒక అంగుళపు కాలం కోసం లోక ఐశ్వర్యం. ప్రియ శ్రోతలు, మనకు ఎంత సమయం ఉందో మనకు తెలియదు. జీవితం చాలా చిన్నది. ఒక అత్యవసర విన్నపముగా దీనిని మీరు తీసుకోవాలని నేను మనసారా కోరుతున్నాను. సృష్టికర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఆలకించండి. మీ హృదయాలను కఠినపరుచుకొనవద్దు. పరిశుద్ధ గ్రంథములోని 95వ కీర్తనను చదవండి. ఆయన స్వరాన్ని వినండి. ఆయన నడిపింపును వెదకండి. దేవుడు మిమ్మును దర్శించి మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని వినటానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. మా హృదయాలను కఠినపరుచుకుంటే అది మాకు నష్టమని మేము తెలుసుకున్నాం. మృదువైన మీ మాటలను, మీ స్వరాన్ని వినటానికి సహాయం చేయండి. మా జీవితకాల పరిమాణం చాలా చిన్నదని మేము తెలుసుకున్నాం. సమయం ఇంకా లేదు. సమయం ఉన్నప్పుడే మా జీవితాలను మార్చుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు మా పాత జీవితాన్ని క్షమించి నూతన జీవితాన్ని ఇస్తారని ఆశతో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, మీ మెల్లని స్వరాన్ని, మీ మధురమైన స్వరాన్ని నాకు వినిపించినందుకు మీకు స్తోత్రములు. మమ్మును, మా కుటుంబాలను ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.